Hello friends, good morning, praise the Lord. Welcome to Online Sunday School. కొత్త సాంగ్స్, స్టోరీస్, క్రాఫ్ట్స్ అన్నీ నేర్చుకుందామా? ఇప్పుడు మనం ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుందాం. దేవ తండ్రి, ఈరోజు మేము ఆన్లైన్ సండే స్కూల్ నేర్చుకునేలాగా సాయం చేయండి. కొత్త పాటలు, కొత్త సాంగ్స్, కొత్త క్రాఫ్ట్స్ నేర్చుకునేలాగా సాయం చేయండి. ఈ ఆన్లైన్ సండే స్కూల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ బ్లెస్ చేయండి. ఈ ఆన్లైన్ సండే స్కూల్ని బ్లెస్ చేయండి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొన్ని సండే స్కూల్ సాంగ్స్ పాడుకుందాం. हेलो 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 जीसस, मुझे आपसे बात करे ना. हेलो 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 जीसस, मुझे आपसे बात करे ना. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. आप कितने अच्छे हैं, आप कितने सच्चे हैं, मेरी प्रार्थना सुनते हैं, उत्तर भी देते हमेशा. हेलो 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 जीसस, मुझे आपसे बात करे ना. हेलो 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 जीसस, मुझे आपसे बात करे ना. Obedience, ఆ దేవుని మాటకు. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. దేవుడు చేసినదంతయు బ్యూటిఫుల్ గా ఉన్నది, దేనితో మనము పోల్చలేము, అద్భుతమైనది. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరూ సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. అందమైన సృష్టిని దేవుడు మనకై చేశాడు, అందరూ సంరక్షించుటకు బాధ్యతనిచ్చాడు. రండి సంతోషంగా సృష్టికర్తను స్తుతించండి, చేరండి ఉల్లాసంగా కలిసి పాడండి, హల్లెలూయా. గార్డియన్స్ అందమైన తోటకు, obedience ఆ దేవుని మాటకు. గార్డియన్స్ అందమైన తోటకు, obedience ఆ దేవుని మాటకు.
ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ ఈ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మరువద్దని. ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ నీ ఆత్మకు మేలుకై వాడుకోమని. వాట్సాప్ మెసెంజర్ ఏదైనా కానీ దేవుని మహిమకై వాడుకోమని. నీ చెవిలో అచ్చు చెప్పరా, రిమైండర్లో గుర్తు చేయరా. ఉండాలని నీ చెవిలో అచ్చు చెప్పరా, రిమైండర్లో గుర్తు చేయరా. చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయరా. యేసయ్యా ప్రేమను పెంచండి మీరేదంటూ చాటి చెప్పరా. కోపం, ఆనందం ఏదైనా కానీ దేవుని ప్రేమను మరువవద్దని. ఫీవర్, కోపం ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవద్దని. నీ చెవిలో అచ్చు చెప్పరా, రిమైండర్లో గుర్తు చేయరా. చెల్లి అంటూ రిక్వెస్ట్ చేయరా. యేసయ్యా ప్రేమను పెంచండి మీరేదంటూ చాటి చెప్పరా. చాటి చెప్పరా. చాటి 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 దేవుని గూర్చి, 6 మనుషుల గూర్చి. 4 దేవుని గూర్చి, 6 మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పని చేశాక ఆరాధించాలి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు. వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. 6 రోజులు పని చేశాక ఆరాధించాలి. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 4 దేవుని గూర్చి, 6 మనుషుల గూర్చి.
నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేమీ ఆశింపకూడదు. తల్లిదండ్రుల సన్మానించు, నరహత్య చేయకు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగువానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, పొరుగువానిదేమీ ఆశింపకూడదు. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. 10 ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. 10 ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. అందరం వర్షిప్ చేసుకుందాం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, నాతో ఉన్నవాడా, ఇచ్చిన మాట తప్పనివాడా, స్థిరపరచువాడా, భయపడను, నిలిచెదను, నీ వాగ్దానము దృఢపరచును నిరంతరము. ఓ ఓ నీ చిత్తమే జరుగును, నీ సన్నిధే జయమిచ్చును, నీ చిత్తమే జరుగును. ఆమేన్ ఆమేన్. నీ సన్నిధే జయమిచ్చును. ఆమేన్ ఆమేన్. అనుదినము నీ వాగ్దానములో నేను నడిచెదను, అనుదినము నీ వాగ్దానములో నేను నడిచెదను. ప్రార్థన చేసుకుందాం. ఎస్ఐ కరోనా టైంలో కాపాడినందుకు థ్యాంక్స్. మేము మంచిగా స్టోరీస్ వినేలాగా సాయం దయచేయండి. మేము రివర్స్ వినేలాగా సాయం దయచేయండి. ఈ 10 దినాల్లో అది వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord, children. Today you have learnt a new song about 10 commandments. So let us know how we got these 10 commandments from God. So stealing, cheating, these are all sins. Who told you these are all sins? So God has told us in His 10 commandments what is sin is. In the Bible we can read the 10 commandments. Today we are going to learn how we got these 10 commandments in the Bible. We can see in chapters 20 Moses has written about the 10 commandments that God gave him. So when we look into the 19th and 20th chapters, we can discuss about how we got these 10 commandments. After walking 3 months in the wilderness, the Israelites came to the desert of Sinai. They camped there near the mountain of Sinai. The pillar of the cloud that had guided them on their way stopped on the top of the mountain, and the voice of God called Moses to go up there. When Moses came back, he told the people the words of the Lord. He said, "Get ready, wash yourselves and your clothes, for after 3 days you will see the Lord will come down on this mountain, and you will hear him speak." The people were very busy themselves to meet God. As the mothers washed their children, they might have warned them, "Don't run around and don't try to climb up the mountain. Whatever you hear or see, it is dangerous." So on third day, very early in the morning,
The Israelites woke up to a thunder and lightning. They saw a thick cloud over the mountain and heard a very loud trumpet blast. God Himself called them to the meeting. Moses led the people and arranged them to stand in lines at the foot of the mountain. Everybody, big and small, were looking up at the mountain to see God descending. Even the smallest children kept quiet. Suddenly, they saw the mountain being covered over with smoke. The ground under them shook. All the people must have trembled with fear. The sound of the trumpet grew louder and louder. The God Himself descended on the mountain in fire and smoke, and the whole mountain was covered up with a thick cloud. The voice of God called Moses to climb up, and the people saw how the clouds devoured him, and he went out of their sight. Then they heard the voice of God speaking. Then 10 commandments. Everyone listened attentively to what God would say. So God commanded them, saying, I am the Lord your God. You shall have no other gods before me. You shall not misuse the name of the Lord your God. Remember the Sabbath day by keeping it holy. Honor your father and mother, so that you may live long in the land. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not give false testimony against your neighbor. You shall not covet your neighbor's wife. You shall not covet your neighbor's house or anything that belongs to him. So the Israelites heard the voice of God all right, but they were frightened because of the thunder and the lightning and the smoke. Some shouted of fear. They said they would all die if God did not stop speaking. They prayed to God to speak only to Moses, not to all of them. Moses tried to calm them down and telling them not to be afraid. God only wanted to show them the fear of God. So God gave the Israelites the 10 commandments to show His will. Moses wrote all the words of God in a book to prevent them from being forgotten afterwards. So we can read them even today. You can find them in the book of Exodus and again in which were written by Moses, as well as in Genesis, Leviticus, and Numbers. These 5 books are called the Law. Later on, Moses read God's commandments to the Israelites and urged them to keep them. The people answered with one voice, everything the Lord had said we will do. So children, God has given all these 10 commandments. So how we can apply these in our lives? So God gave us these commandments to help us to know how to live in a way that pleases Him. The commandments also show us what is sin is. Even deed which is against the word of God is sin. For sin is breaking the law of God. Every time we break the law of God, we sin against God. If all people obeyed God's commandments, the world will be a wonderful place. People would love and help each other. There would be no stealing, lying, fighting, disobeying, or anything else that is wrong. What do you think that people have managed to keep God's commandments? So, children, the law of God shows that we are all sinners. We have broken the law of God many times and in many ways. It also shows that we are condemned. In the law of this country, even every crime has its penalty. So, for every sin, we have to have punishment. The ultimate penalty of breaking God's law is hell. However, you don't need to be afraid of hell. If you have believed in Jesus, Jesus will take you and all His own into heaven, not hell. So, children, so we have to learn about these 10 commandments, what God has said to us. So, in these few things we can discuss. So, you have to honor your father and mother so that you may live long in the land. So, how many of them, children, you are obeying your parents? So, how many of you obeying your parents and doing what they are telling you? So, how many of you are not stealing? So, we can see children in the schools, they steal the things of the
friends. So how many of doing or you doing these things? So how many of them are harming others by beating or fighting? So these are the laws God is giving us not to do. So we have to obey our parents. You have to do not harm others, our friends, or you have to not steal the things of the others. So these are all the commandments that God has given us to live in this world. So we have to give importance to our God. Though we are busy in our lives doing all the lively things, 6 days God told in the commandments, 6 days you work and let the Sabbath day become holy. So, how many of them are going to God's presence to worship God? So, how many of them having idols and you are worshipping the ideals? So, God is teaching us in these 10 commandments to live how we have to live our lives by following these commandments to not to do sin. So God has sent us His Son, Lord Jesus Christ, to save us from these sins. So what you have to do is you have to obey your parents, obey your God. Do not do bad things. You are all children now, you have to not steal the things of the others and you should not harm the others. You have to love one another and you should not give false testimony against your neighbors. We can see children saying about the friends, no, false things about the friends to the parents. So these are all not good things. So you have to remember the Sabbath day, means you have to go to the church regularly and worship God in the church. You have to be holy on the seventh day. So children, in these 10 commandments, God had given us to live without doing sin. So God sent us His Son Jesus Christ to free us from sin. So you all have to obey the God's commandments and receive Jesus Christ into your hearts and live according to the word of God and being prayerful. You have to be prayerful and live according to the word of God. So God will bless you and He will give His blessings and you will be freed from sin and you will be blessed by the God. So thank you children. Let us see the crafts about these 10 commandments and games. We are going to show one 10 commandments game and we are going to give an activity. You have to memorize these 10 commandments and send to our WhatsApp number your videos. We are going to project these videos in our next Sunday school program. Thank you children. Children, welcome to craft time. Today we are going to do a craft on 10 commandments. So for this I have taken colored ice cream sticks, a scissor and a sellotape. I have joined all these colored ice cream sticks and pasted with the sellotape on the back side, and I have joined all these color sticks together so that I have written all the 10 commandments according to the Bible, given in the Bible, and with a reference at the end. So when you do like this children, you can do this activity to follow these 10 commandments and you can get thorough these 10 commandments and you can hang it at your home so that daily you can read this and learn these 10 commandments. So children, you all like this craft, so do these crafts and send your videos to your WhatsApp number. Thank you.
ప్రార్థించుకుందాం. ప్రేమగల నాయన, ప్రియపరలోక తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయ కాలాన ప్రభా సండే స్కూల్ నడిపించటకు జరిగించటకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మరి ఆన్లైన్ ద్వారా తండ్రి సండే స్కూల్ నడిపించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. నేను చెప్పినటువంటి వాక్యము మరి కథలో తండ్రి 10 ఆజ్ఞలను గురించి బిడ్డలు తెలుసుకొని వాటిని హృదయాల్లో భద్రపరుచుకొని వాటిని అనుసరించి నడుచుకునే భాగ్యం దయచేయండి నాయన ప్రభా. బిడ్డలందరూ ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన మరి ప్రభా చిన్న బిడ్డలు తండ్రి నాయన ఇంటి దగ్గర ఉంటూ నాయన మరి ప్రభా వ్యర్థమైన విషయాలకు మరి వ్యర్థమైన దాళ్ళ గురించి మరి స్పెండ్ చేయకుండా ప్రభా దేవుని కోసం కొంచెం సమయం అన్నా తండ్రి స్పెండ్ చేస్తూ నేను మరి దేవుని మాటలైతేనేమి పాటలైతేనేమి వాక్యం అయితే వింటూ నేను నడుచుకొని లాగున సహాయం దయచేయండి. నేను ప్రతి ఒక్క బిడ్డకు నైనా మీ యొక్క కాపుదల నడిపింపును దయచేయండి ప్రభా. నేను మంచి తెలివిని జ్ఞానంను దయచేయండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యంను శక్తిని బలంను దయచేయండి ప్రభా. నేను ఏ ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఈ యొక్క ఆన్లైన్ ద్వారా సండే స్కూల్ అయితేనేమి తండ్రి నేను మరి ఆన్లైన్ సర్వీసెస్ అయితేనేమి యూత్ మీటింగ్స్ అయితేనేమి జరుగుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆస్వాదించండి నాయన. ఇంకా ఈ యొక్క లాక్డౌన్ పీరియడ్లో నైనా మరి సంఘాలు తెరవబడలేని స్థితిలో ఉంటుండగా తండ్రి నీ వాక్యం ఇంకా విరివిగా తండ్రి నేను అందరికీ చేరులాగున ప్రభా ఇంత బాగా వాడుకుంటున్న విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరినైనా ప్రతి ఒక్క హృదయం తండ్రి నీ వాక్యానుసారంగా నడుచుకొని ప్రభా మారు మనసు పొంది తండ్రి నాయన నీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయండి నాయన. ఈ యొక్క ఆన్లైన్ సండే స్కూల్ చేస్తున్నటువంటి చిన్న బిడ్డలని బట్టి వందనాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. వారికి ఇచ్చినటువంటి తలాంతులకై వందనాలు ప్రభా. లియా, డోరా, మరి ల్యాని చిన్న బిడ్డలు ఎంతో ప్రేమతో ఆసక్తితో ప్రభా మరి నేను పాటలతో ఇతనేమి స్తుతి ఆరాధన అయితే నడిపించారు ప్రభా. వారికి ఇచ్చినటువంటి గొప్ప తండ్రి తలాంతులను మరి గొప్ప ఆధిక్యతను బట్టి వందనాలు ప్రభా. బిడ్డల్ని ఇంకా మంచిగా ఎదిగింప చేసి తండ్రి ఇంకా నీకోసం వాడబడులాగున సహాయం దయచేయండి నేను. ప్రణీతిని బట్టి కూడా వందనాలు ప్రభా. నేను మరి సండే స్కూల్ ద్వారా నేను బిడ్డతో నేను మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు బట్టి వందనాలు ప్రభా. అనేకమైన చోట్ల ప్రభా నేను ఇలా చిన్న బిడ్డలకు మరి బోధించటకు ఇచ్చినటువంటి అవకాశమై వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాగే తండ్రి మరి ఈ యొక్క కరోనా నుంచి తండ్రి అనేక మంది బాధపడుచున్నారు తండ్రి. మా సంఘంలో చాలామంది ప్రియులు ప్రభా నేను కరోనా వ్యాధి బారిన పడి తండ్రి బాధపరిచిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నేను వారికి ఏ బలహీనత లేకుండా ప్రభా నేను మనిషి నీ యొక్క శక్తితో నింపి నీ యొక్క పరిశుద్ధమైన రక్తంతో ఆ బిడ్డలను కడిగి ప్రభా ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి. ఏ బాధతో అయితే ఉన్నారు ప్రభా మాకైతే తెలియదు ప్రభా. ధైర్యపరచండి ప్రభా. నేను యొక్క లోకంలో ప్రభా నేను యొక్క వ్యాధి నేను వదిలి వెళ్ళులాగా నీ యొక్క గొప్ప కార్యం జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి. నేను డాక్టర్లకైతేనేమి తండ్రి మరి ప్రభా సైంటిస్ట్కి అయితేనే మంచి తెలివి జ్ఞానం దయచేసి ఈ యొక్క వ్యాధిని నిర్మూలించుటకు నేను కావాల్సినటువంటి మంచి జ్ఞానం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నేను ఈ యొక్క అంత్య దినంలో ఉంటున్నాం ప్రభా. ఏ తెగులు మాకు సమీపించకుండా నేను మమ్మల్ని నడిపించండి ప్రభా. నేను మరి ఇంతవరకు నేను మమ్మల్ని కాపాడిని సంరక్షించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా. ఈ యొక్క ప్రభా సండే స్కూల్ మీరు దీవించి ఆశీర్వదించి నేను ఇంతవరకు నడిపించిన విధానం బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.